జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ప్రాన్స్ కర్రీ చేద్దాం. దానికోసం కావాల్సింది అయితే 1 kg ప్రాన్స్ తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగేసి ఆయిల్లో పసుపు ఉప్పు వేసి దగ్గరగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం. పాన్లో ఆయిల్ వేసుకొని అందులో లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, సాజీరా, బిర్యానీ ఆకు, మిరియాలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిర్చి వేసి వేపుకున్నాక అందులోనే కేజీ ప్రాన్స్కి నేను 4 మీడియం సైజు ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసాను. అది కూడా 1 స్పూను సాల్ట్ వేసుకున్నాను. తొందరగా మగ్గుతాయి అన్నమాట ఆనియన్స్, అందుకని వేసి బాగా మగ్గిన తర్వాత కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత అందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఆ పచ్చిదనం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఫ్రెష్ కరివేపాకు కూడా కొంచెం వేసుకొని అది కూడా వేగిన తర్వాత మనం ప్రాన్స్ ఆయిల్లో పసుపు ఉప్పు వేసి దగ్గరికి చేసుకున్నాం కదా, వాటిని వేసేసుకోవాలి. వేసుకొని ఈ అన్నీ పట్టే వరకు బాగా కలుపుకొని అందులో పసుపు కారం సరిపడగా వేసుకోవాలి. నేనైతే 4 స్పూన్లు వేసాను కారం కేజీకి. వేసి బాగా కలుపుకోవాలి. ఈ ముక్కకి పట్టేయాలన్నమాట పసుపు ఉప్పు కారం అన్నీ. ఉప్పు అయితే మనం ముందే వేసుకున్నాము, ఇది తర్వాత చూసుకొని వేసుకుందాం. ఇప్పుడు ధనియాల పొడి 2 టీ స్పూన్లు, 1/2 స్పూన్ ఏమో జీలకర్ర పొడి వేసుకొని బాగా కలిపి అందులో అయితే 1 గ్లాస్ వాటర్ వేసాను. ఫ్రాన్స్ అయితే తొందరగానే అయిపోతుంది, ఎందుకంటే అందులోనూ ముందు నేను మగ్గించాను కదా అది. ఇప్పుడు ఉప్పు అది చూసుకొని నేను ఉప్పు వేసుకున్నాను, కొంచెం సరిపోకపోతే మూత పెట్టి ఇలా అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాన్ని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి, ఉప్పు కారాలన్నీ ఈ టైంలోనే. అయితే నాకు ఇక్కడ కారం కాస్త ఎక్కువైంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? నేనైతే అసలు టమాటాలు వేయాలనుకోలేదు. కారం తగ్గించాలంటే ఏదో ఒకటి చేయాలి కదా, అందుకే 1 టమాటా వేశాను. ఇప్పుడైతే మనకి అడ్జస్ట్ అయిపోయింది. మన ఆడవాళ్ళం ఏదైనా ఎలాగైనా అడ్జస్ట్ చేయగలం కదా, అందుకే కొంచెం తెలివిని వాడాలి. ఇప్పుడైతే మనకి కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, బాగా అనిపిస్తుందా? మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన లలిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.